హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో వచ్చేసి ఇక్కడ చూడండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే టైం 6:30 పైన అయిపోయిందండి లేచేసరికి. సో ఈరోజు ఏంటంటే సంకష్టహర చతుర్థి అండి. మేము ఎలా చేసుకుంటున్నాం చిన్నగా చేస్తాను నాకు తెలిసిన విధంగా. సో అది ఎలా చేసుకుంటామని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ టెంపుల్కి వెళ్దామని శారీ చూపిస్తున్నాను చూడండి. ఈ శారీ స్పెషల్ ఏంటంటే చాలా సింపుల్ కలర్, కాకపోతే ఇది ఏంటంటే అమ్మవారి శారీ అండి. అమ్మవారికి పెట్టిన శారీ కాబట్టి నేను ఈరోజు మంచి స్పెషల్ డే కాబట్టి నేను అమ్మవారికి పెట్టిన శారీ కట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రసాదం చేస్తున్నానండి వినాయకుడికి. సో వినాయకుడి ప్రసాదం ఏంటంటే చాలా సింపుల్గా చేస్తాను నాకు తెలిసింది. అండ్ కొంచెం త్వరగా అయిపోయేది కూడా అంటే ఇది చేస్తున్నానండి. కేసరి బాత్ ఉంటుంది కదండి, అది చేస్తున్నాను. అండ్ చాలా చాలా ఈజీ, ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. సో నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అందులో ఇందాక చూపించినాను కదండి మనకి సూజీ రవ్వ అని ఉంటుంది కదండి, దాంతో చేస్తున్నాను. మామూలు అందరూ కూడా దాంతో చేస్తారు. ఇంకొందరు అయితే మామూలుగా కొంచెం ఉన్న బొంబాయి రవ్వ అంటారు కదండి, దాంతో కూడా చేస్తారు. సో నేను ఇప్పుడు దీంతో చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్నాక దాంట్లో ఇక్కడ నేను ఒక మెజర్మెంట్ కప్ చూపిస్తున్నాను. చిన్న టీ గ్లాస్ అండి, కొంచెమే చేస్తున్నాను జస్ట్ ప్రసాదం కోసమని. అండ్ నెక్స్ట్ మా బాబు కూడా తింటాడు కాబట్టి ఓన్లీ చిన్న టీ గ్లాసే అండి. సో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసుకొని ఇది మనం తీసుకున్నది ఉంది కదండి రవ్వ, దాన్ని కొంచెం వేయించుకుంటున్నాను. ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది. అంటే నెయ్యిలో బాగా మంచిగా వేయితే మంచి టేస్ట్ వస్తుంది, ప్లస్ మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. సో దేవుడు కాబట్టి ఇంకొంచెం నెయ్యి ఎక్కువ వేసే చేస్తున్నాను. సో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనం త్వరగా ఫ్రై చేస్తా అంటే కలుపుతూ ఉండాలి, లేదంటే త్వరగా మాడిపోతుంటుంది. సో మాడిపోతే బాగుండదు కదా, స్మెల్ అండ్ టేస్ట్ కూడా అస్సలు బాగోదు. సో కొంచెం స్లోగా చేస్తున్నానండి. ఇక్కడ మెల్లిగా వేయించుకుంటున్నాను, సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. కొంచెం మీడియంలో పెట్టినా కూడా త్వరగా మాడిపోతుంది. సో సిమ్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొంచెం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. సో ఈలోపు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దానికి వాటర్ హీట్ చేసి నేను చేస్తానండి. యాక్చువల్లీ చాలామంది నార్మల్ వాటర్ పోసేసి అది కొంచెము తెల్లినాక మనం ఇందాక వేయించుకున్నదాన్ని దాంట్లో వేస్తారు, అంటే నార్మల్ ఉప్మా ఎలా చేస్తామో అలా. కాకపోతే నేనేం చేస్తానంటే కొంచెం వాటర్ హీట్ చేసుకొని అందులో వేస్తే త్వరగా ఉండలు కట్టకుండా త్వరగా అయిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది మెయిన్ అయితే మన రవ్వ. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్నది తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని మనం దాంట్లో వేసుకుంటాం కదండి, ఎండు ద్రాక్ష ఉంటాయి కదండి, కిస్మిస్, వాటిని వేయించుకొని ఆ ప్రసాదంలోకి యాడ్ చేద్దామని ఇక్కడ వేయించుకుంటున్నాను. సో ఇప్పుడే కడిగినాను కాబట్టి దాన్ని కొంచెం ఆరడానికి టైం పడుతుంది. సో ఆ లోపు నేను నెయ్యి తీసేసుకుంటున్నాను ఇక్కడ. అది కొంచెం డ్రై అయినాక నెయ్యి దాంట్లో వేసేసి మన ఎండు ద్రాక్ష ఉంటాయి కదండి దాన్ని వేయించుకుంటాను. చాలామంది దీంట్లో కొంచెం పాలు కూడా యాడ్ చేస్తారంట. నాకైతే పాలు యాడ్ చేసి చేయడం నాకు అలవాట్లేదండి, నార్మల్గా చేసేస్తాను నేను. అందులోటి ఈరోజు నార్మల్ వర్కింగ్ డే, అస్సలు టైమే దొరకదండి. నా వర్కింగ్ డేస్లో పొద్దున చాలా హడావిడిగా ఉంటుంది. టిఫిన్ చేయాలి, మా బాబుకి స్నానం చేయించి తినిపించి నెక్స్ట్ మా హస్బెండ్కి బాక్స్ కట్టి చాలా వర్క్ ఉంటుంది. అంటే టిఫిన్ వేరేగా చేయాలి, మధ్యలో లంచ్ కూడా వేరేగా చేసి బాక్స్ కట్టాలి కదా, అస్సలు టైం దొరకదు. కొంచెం సాటర్డే అంటే సెకండ్ సాటర్డే ఆర్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్ ఉన్న టైంలో, మెయిన్ సండే అలాంటి టైంలో మాత్రమే టైం దొరుకుతుంది. ఆ సండే కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి, అస్సలు టైమే ఉండదు. సో వర్కింగ్ డేస్లో చాలా చాలా బిజీ అండి. అంటే మనం ఇంట్లో హౌస్ వైఫ్ అయినా కానీ చాలా బిజీ, ఎందుకంటే వీళ్ళకి అన్నీ చేసి అన్నీ దగ్గరుండి పెట్టేసరికి అక్కడే టైం అయిపోతుంది. అందులో ఇంకా చిన్నపిల్లలు ఉండరు కాబట్టి అన్ని పనులు మనమే చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా స్కూల్కి వెళ్తే ఇంకొంచెం హడావిడిగా ఉంటుంది. ప్రజెంట్ మా బాబు స్కూల్కి వెళ్ళాడు, సో కొంచెం ఓకే అందులో కొంచెం టైం దొరుకుతుంది నాకు. సో ఇక్కడ మీకు ఫుడ్ కలర్ చూపిస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను జస్ట్ కలర్ కోసం మాత్రమే వేశాను. యాక్చువల్లీ ఇలాంటి ఫుడ్ కలర్స్ అస్సలు హెల్త్కి మంచివి కాదు నాకు తెలుసు, కాకపోతే ఎప్పుడో ఒకసారి కదా చేసేది, మనం అలా టైంలో కూడా కొంచెం కంటికి కూడా చూడడానికి ఇంపుగా ఉండాలి కదా, అందుకోసం వేస్తున్నాను అంతే. పిల్లలకి పెట్టేది ఉంటే మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా బెటర్. నేను ఒక్కసారి కాబట్టి వేస్తున్నాను. యాక్చువల్లీ మాక్సిమం అయితే ఎప్పుడైనా అంటే వీక్లీ వన్స్ అలా చేస్తే మాత్రం అస్సలు వేయను, నార్మల్ నెయ్యిలోనే చేసేస్తాను. ఫుడ్ కలర్ ఏమేయను, అది కొంచెం నార్మల్ వైట్ కలర్లోనే వస్తుంది. సో ఫుడ్ కలర్ వేస్తే ఏంటంటే మనకి కేసరి బాత్ ఆ లుక్ కూడా బాగుంటుంది. దానివల్ల టేస్ట్ ఏం పెద్ద పెరగదు, జస్ట్ చూడడానికి మాత్రమే ఆ కలర్ బాగుంటుంది అంతే. సో ఇక్కడ నేను వాటర్ హీట్ చేసేసుకున్నానండి. సో వాటర్ హీట్ చేసుకొని ఇందాక మనం వేయించుకున్న రవ్వ ఉంది కదండి దాంట్లోకి వేసేయడమే. ఇందాక నేను ఆల్రెడీ మెజర్మెంట్తో వేసేసాను కాబట్టి మొత్తం నీళ్ళు వేసేసుకుంటున్నానండి. నేను ఎలా మెజర్మెంట్తో చేస్తానంటే ఒక కప్పు మన రవ్వకి 3 to 4 cups ఆఫ్ నీళ్ళని తీసుకుంటానండి. అయితే అప్పుడు మనకి బాగా మెత్తగా ఉడుకుతుంది. సో సరిగ్గా మనం మెజర్మెంట్ వేయకపోతే ఏంటంటే సరిగ్గా ఉడకదు, మధ్యలో నీళ్ళు యాడ్ చేసేది అదంతా ఆ లోపు మనదంతా మొత్తం ఉండలు కట్టిపోతుందండి. సో మనం ముందే మెజర్మెంట్తో వేసేసుకుంటే చాలా బాగుంటుంది.
సో ఇక్కడ మధ్యలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి, లైట్గా అనిపించింది. సో ఇంకొంచెం యాడ్ చేస్తాను నెక్స్ట్. సో ఈలోపు ఇందాక షుగర్ చూపించాను కదండి, షుగర్ మెజర్మెంట్ ఏం లేదండి యాక్చువల్లీ. చాలామంది కొంచెం, నేనైతే మా ఇంట్లో అయితే మామూలుగా ఓవర్ షుగర్ కాకుండా ఓకే, కొంచెం మీడియం, ఓకే నాలుకకు ఓకే షుగర్ అనిపిస్తుంది అంటే స్వీట్గా ఉంది అనిపించేంతగా మాత్రమే తింటాము. ఓవర్ స్వీట్ అయితే అస్సలు తినాలనిపించదు, మరీ స్వీట్ అస్సలు లేకపోయినా అస్సలు తినలేం కదా. సో మీడియంగా స్వీట్ యాడ్ చేస్తామండి. అసలు షుగర్ కూడా అంత మంచిది కాదు కదా యాక్చువల్లీ, కానీ ఇక్కడ బెల్లం యాడ్ చేస్తే ఆ టేస్ట్ అస్సలు రాదు. సో షుగరే అందుకే యాడ్ చేసేసాను. అండ్ ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసాను. సో కలుపుతూనే ఉండాలండి. ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో ఏం పెట్టలేదు, నార్మల్గానే ఇంత ఫాస్ట్గా కలిపితేనే అది ఉండలు కట్టకుండా ఉంటుంది. లేదంటే ఉండలు కట్టేస్తే అస్సలు ఉడకదు, ఆ ఉండలు కట్టిన దాంట్లో అట్లే ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది. సో అందుకోసమని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అయిపోయేంత వరకు. సో మనకు అప్పుడే అర్థమైపోతుంది ఇది మనకి కొంచెం స్టిక్, మనం ఏదైతే పాత్ర ఉందో దాని నుంచి వచ్చేస్తుందంటే అప్పటికి కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు. నార్మల్గా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎందుకంటే మనం హీట్ వాటర్ వేడి చేసినవి వేసేసాం కదండి, వేడి నీళ్ళు. లేదు మనం చల్లటి నీళ్ళు అంటే అది కుక్ అయ్యేకి చాలా టైం పడుతుంది. వేడి నీళ్ళు ఇది చాలా ఫాస్ట్ ప్రాసెస్ అండి. మీరు ఇప్పటివరకు ఈ ప్రాసెస్లో చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా త్వరగా అయిపోతుంది. 5 minutes కూడా అయిపోతుంది, ఐ మీన్ ఇంకా అంతకంటే తక్కువే అయిపోతుంది, 5 minutes బిలోనే మనకి. సో చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి. ఈ ప్రసాదాన్ని నేను దేవుడికి పెట్టానండి, ఇంకా వేరేం చేయలేదు, టైం లేదు యాక్చువల్లీ, పొద్దున్నే 2 చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడ మధ్యలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి స్వీట్స్కి ఎంత యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది కదా. సో ఎవరైతే డైట్ అలా ఉన్నారో కొంచెం నెయ్యి తగ్గించుకుంటే బెటరు. లేదు ఒక్కసారే కదండి మనం తినేది అని అనుకుంటే మాత్రం కొంచెం నెయ్యి, అంటే తినే ఒక్కసారైనా కొంచెం టేస్టీగా తింటే బాగుంటుంది కదా. సో మన సోల్ కూడా చాలా సాటిస్ఫై అవుతుంది నాలుకతో పాటు. సో అందుకని కొంచెం నెయ్యి ఎక్కువ వేసానండి, ఎక్కువేమీ లేదు, కొంచెం నార్మల్ వేసేదానికంటే కొంచెం ఎక్కువ వేసాను అంతే. సో అలా చూడండి బాగా ఉడికిపోతుంది. దీని మీద మనం ఏం మూత పెట్టి ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు, మామూలు కలుపుతూ ఉంటే అదే కొంచెం గట్టి పడిపోతుంది. అన్ని రవ్వలు, ఉప్మా రవ్వ ఏదైనా ఇంతే కదండి, త్వరగా గట్టి పడిపోతుంది నీళ్ళు వేయగానే ఉడుకుతున్న కొద్దీ. సో చూడండి. అండ్ ఇక్కడ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఉన్నాను. నెయ్యి యాడ్ చేసిన కొద్దీ ఇంకొంచెం టేస్ట్ పెరిగిపోతుందని చెప్పాను కదా. సో అందుకోసం కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. స్వీట్స్లో నార్మల్ నెయ్యి ఎక్కువ ఉంటేనే స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. సో చూడండి ప్యాన్ నుంచి వచ్చేస్తుంది ఇలా తీస్తుంటే. సో అలా అయిందంటే మనకి ఇంకా ఉడికిపోయింది, మన స్వీట్ చేయడం కంప్లీట్ అయిపోయిందని ప్రాసెస్. సో నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇప్పుడు చూడండి కొంచెం లూజ్గా అనిపిస్తుంది, కానీ చల్లగా అయిన కొద్దీ మనకి గట్టి పడుతుందండి మన రవ్వ కేసరి. సో అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేశాను, త్వరగా దేవుడికి ప్రసాదం పెట్టిద్దాం 9-9:30 లోపలే అని త్వరగా చేసేస్తున్నానండి. చాలా సింపుల్ ఇది యాక్చువల్లీ. సో మనం ఎప్పుడైనా టైం లేదు అన్నప్పుడు కొంచెం హెవీ ప్రాసెస్ ఉన్నవి కాకుండా సింపుల్గా అయిపోయేవి నేనైతే అలాగే చూస్ చేసుకుంటాను. చూడండి ప్యాన్ నుంచి వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుందంటే మన రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. మీరు అనుకుంటే కావాలంటే ఇక్కడ ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, నేను ఇక్కడికే ఆపేసానండి. చూడండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో దీన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసినామంటే, ఫ్యాన్ కింద లేదంటే నార్మల్గా పెట్టేసినా చల్లగా అయిపోయిన కొద్దీ ఇంకొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది. సో ఒక బౌల్ అలా తీసేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ కొంచెం అప్పటికే స్నానం అంతా అయిపోయినాకే, నేను ఫ్రెష్ అయిపోయినాకే ఇక్కడ ప్రసాదం స్టార్ట్ చేశానండి చేయడము. నెక్స్ట్ ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే చిన్న మందారం పూలు అన్ని కలర్స్లో ఉన్నాయి కదండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను మినీ గార్డెన్ టూర్ చేస్తానండి, మా దగ్గర ఉండింది. సో అక్కడ ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయని అన్నీ చూపిస్తాను. సో ఇక్కడ చిన్న దేవుడికి పూజ చేసుకుంటానండి. ఏవేవో పాటించడం నాకు తెలియదండి, నాకు తెలిసిన దాంట్లో చిన్నగా దేవుడికి దండం పెట్టుకోవడం మాత్రం అంతే తెలుసు. సో ఇక్కడ దీపం వెలిగించేసుకొని దేవుడికి ఇందాక రవ్వ కేసరి చూసాను చూడండి, చూసేసారు కదా మీరు అది. సో ఇక్కడ దేవుడికి పెట్టేశాను. అండ్ నేను మామూలుగా మనం వినాయకుడి కంటేనే చిన్నగా పసుపు గణపతికి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ మనం మిగిలిన దేవుళ్ళందరికీ పూజ చేసుకుంటాం కదా, ఎందుకంటే అన్నిట్లో ముందు ఆది దేవుడు అంటే వినాయకుడే కదా ఫస్ట్ పూజ చేయాల్సింది. సో నేను ఇక్కడ ఫస్ట్ వినాయకుడికి ఏంటంటే పసుపు గణపతి చేసేసుకొని అక్కడ దానికి బొట్టు పెట్టేసుకొని దానికి ఫ్లవర్స్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేసుకున్నాక మిగిలిన అన్ని దేవుళ్ళకి పూజ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అగరబత్తులన్నీ వెలిగించేసుకొని, ఇదంతా తెలిసిందే కదండి ఇంట్లో చేసే చిన్న పూజలే కదా, దీంట్లో ఏం స్పెషల్ ఏమని అంటే మామూలుగా అయితే అందరూ అగరబత్తులతోనే దీపాలు వెలిగించారని నాకు తెలుసు. అంటే మామూలుగా పెద్దవాళ్ళు అలాగే చెప్తారు కదా, మామూలుగా అగ్గిపెట్టెతో వెలిగించొద్దు అని. సో ఇక్కడ నెక్స్ట్ ధూప్ స్టిక్ వెలిగిస్తున్నానండి మంచి స్మెల్ రావడానికి. దేవుడికి మామూలుగా
5 అని అంటారు కదండి, దీపం, ధూపం, నెక్స్ట్ ఫ్లవర్స్, ప్రసాదం, అక్షింతలు ఇలా అంటారు కదండి. సో ఇలా నేను పెట్టేశానండి. ఏదో సింపుల్గా నాకు తెలిసిందిగా నేను చేసేసాను. ఏమైనా తప్పులుంటే మాత్రం క్షమించండి, నాకు తెలిసినట్టుగా చేసేసాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను మామూలుగా దేవుడికి అగరబత్తులతో మనం 5 సార్లు మామూలుగా ప్రదక్షిణ చేసినట్టుగా చెప్తాం కదండి చేత్తో. మామూలుగా పక్కన గంట వాయిస్తూ ఉన్నాను, పక్కన డిస్టర్బెన్స్ చాలా ఉంది. ఆ టైంకి మా బాబు ఏవో కార్టూన్స్ చూస్తూ ఉన్నాడు. సో డిస్టర్బెన్స్కి ఉందని మామూలుగా అన్ని మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ చిన్న హారతి కూడా ఇస్తాం కదా దేవుడికి, అది కూడా ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ నేను. సో నెక్స్ట్ దీని తర్వాత మేము టెంపుల్కి వెళ్దామని అనుకున్నామండి మార్నింగే. కాకపోతే మాకు అసలు టైం లేదు. మా హస్బెండ్ త్వరగా ఆఫీస్కి వెళ్ళాడు. అప్పటికే చాలా టైం అయిపోయింది, 10 మినిట్స్ లేట్ అయిందని చెప్పి త్వరగా వెళ్తున్నాడు. ఇంకా ఆ టైంలో మాకు ఇంకా టెంపుల్ కంటే అసలు టైం లేదు. సో సాయంత్రం వెళ్ళామండి. సో నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళింది నెక్స్ట్ సాయంత్రం చూపిస్తాను. సో ఇక్కడైతే నేను సింపుల్గా ఇలా పూజ చేసుకున్నానండి. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఎప్పుడైనా చూడండి, కొంచెం పూజ చేసిన రోజు మనకు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అసలు పూజ చేసుకొని మనకి ఏం కోరికలు ఉన్నా లేకపోయినా అలా ప్రశాంతంగా దేవుడి ముందు ఒక 2 మినిట్స్ కూర్చుంటే చాలు, మనసు అంతా ప్రశాంతంగా అయిపోతుంది. లేదంటే ఏదో డే అంతా ఏదేదో టెన్షన్స్తో వేరే వేరే హడావిడిస్తో మనం ఫుల్ బిజీగా ఉంటాం కదా. ఇలా ఒక్క 2 మినిట్స్ మన దేవుడికి పూజ చేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. లేదు మీకు దగ్గరలో టెంపుల్ ఉందంటే కూడా మీరు టెంపుల్కి వెళ్ళినా కూడా మైండ్ అప్పుడే మీకు తెలిసిపోతుంది ఎంత పీస్ఫుల్ అయిపోయిందో, మైండ్ అంతా రిలీఫ్ అయిపోయినట్టుగా. అండ్ ఇక్కడ నేను ముందే దీపాలు వెలిగించేసాను, చూపించాను కదండి. ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సాయంత్రం అండి, సాయంత్రం టెంపుల్కి వెళ్ళాము. సాయంత్రం టెంపుల్కి వెళ్ళేసరికి మేము వెళ్ళి ఒక 7:20 అలా అయింది. అప్పటికే ఇంకా దేవుడికి అలంకరణ చేస్తూ ఉన్నారు లోపల. అప్పటికి ఇంతమంది ఉన్నారండి. నెక్స్ట్ 1 అవర్లోనే ఫుల్ దేవుడి ముందున్న ఈ హాల్ మొత్తం ఫుల్ అయిపోయిందండి, అసలు కాలు పెట్టే సందు లేదు. నెక్స్ట్ అక్కడ పూజ చేసుకొని 7:20 నుంచి 8:30, 9 అక్కడే అయిపోయిందండి. అక్కడ వరకు ఉండి మనం పూజ చేసుకొని నెక్స్ట్ మన గోత్రనామాలతో మనకి అక్కడ పూజ చేస్తారు కదండి, అలా చేయించుకున్న తర్వాత ప్రసాదాలు తినేసి ఇంటికి వచ్చేసామండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.